నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాజధాని పునర్నిర్మాణ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి మనోహర్ పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడి గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై ఈడీ దృష్టి పెట్టాలి మాజీ మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్య ఘనంగా ప్రపంచ వెటర్నరీ డే మూగజీవాల పట్ల మానవత్వంతో ఉండాలన్న కలెక్టర్ నాగలక్ష్మి మే 2న రాజధాని అమరావతిలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభ ఏర్పాట్లను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ప్రధాని మోడీ సభకు ప్రజలు భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 7 రహదారుల ద్వారా సభా ప్రాంగణానికి వచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఈడీ వెంటనే జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం అంతర్జాతీయ స్కామ్ అని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం బ్రతికిలేదన్నారు. విషపూరిత మద్యం త్రాగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారన్న సోమిరెడ్డి లిక్కర్ స్కామ్లో సొమ్ము ఏ బిగ్ బాస్ కు చేరిందో బయటపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన దోపిడీ కేసుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రాండ్కి చీప్ బ్రాండ్కి 150 రూపాయలు నేను ఉండింది చెప్తుండా. ఇంకొక బ్రాండ్కి 250, ఇంకో బ్రాండ్కి 350, 600. ఒక కేసు అంటే 48 స్మాల్ బాటిల్స్, క్వార్టర్ బాటిల్స్ ఉంటాయి. అవి సపోజ్ ఒక దాంట్లో ఒక బాటిల్ 150, 250కి అమ్ముతారు బయట. ఇది త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్కానింగ్ చేసి షాప్స్ కి పంపిస్తారు. ఇక్కడ కసిరెడ్డి అండ్ టీం, జగన్మోహన్ రెడ్డి టీం చేసింది ఏంటంటే స్కానింగ్ కి పోకుండా, డిపోకి పోకుండా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిపోకి పోకుండా డిస్టిలరీ టు నేరుగా సేల్స్. ఎందుకంటే ఆ స్టాఫ్ వాళ్ళు పెట్టుకున్న షాపులు అది ఎంత అని ఈ రోజు సిట్ తేల్చాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన సేల్స్ అంతకుముందు తెలుగుదేశం టైంకి ఇప్పటికీ మధ్యలో ఎందుకు వచ్చింది ఇది? ఎందుకంటే అనఫిషియల్ సేల్స్ డిపోకు పోకుండా నేరుగా అమ్మిన సేల్స్ ఎంత? అందుకని 3,200 కోట్లు కాదు, మోర్ దాన్ 10,000 crores, 10,000 కోట్ల పైన. ప్రపంచ వెటర్నిటీ డే కార్యక్రమం కొత్తపేటలోని పశువుల ఆసుపత్రి వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. కొత్తపేట పశువుల ఆసుపత్రి వద్ద జరిగిన వరల్డ్ వెటర్నరీ డే కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి ప్రసంగించారు. నేటి ప్రజా జీవితంలో పెంపుడు జంతువులు ముడిపడి ఉన్నాయని వెల్లడించారు. నోరు లేని మూగజీవాలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పశువుల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ నిరంతరం యానిమల్స్ కోసం పనిచేస్తున్న డాక్టర్స్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, మనకు అసోసియేట్ అయిన అదర్ ఎన్జిఓస్ కానీ అందరూ కూడా ఏంటంటే మనము యానిమల్స్ కోసం నిరంతరం హెల్త్ పరంగా కానీ, రీసెర్చ్ పరంగా కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం అందరం వర్క్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇవాళ మీరందరూ కూడా మీరు చేసే సర్వీసెస్ అన్నిటికీ. నకిరికల్లు మండలం శాంతినగర్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుండి చీరాల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. క్రేన్ల సాయంతో బస్సులో ఇరుక్కుపోయిన మహిళలను రక్షించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అయిపోయింది.
వేగంగాని అన్నది కరెక్ట్ కాదు. అది డ్రైవర్ ఆ విధంగా వెళ్ళడనేటువంటిది క్లీనర్ని వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఇమీడియట్గా గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ 1 అవర్ మేనేజ్మెంట్లో పోలీసు, స్థానికులు, ఎమ్మెల్యే గారు, మీడియా వాళ్ళు కూడా ఇమీడియట్గా వచ్చి అందరికీ ఇన్ఫార్మ్ చేసి చేయడం వల్ల అందరూ కలిసి సర్వైవ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పోలీస్ మెన్ కానీ స్థానికులు కానీ అమ్మాయిని రక్షించడానికి సహాయపడ్డారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మనకి రివార్డు కూడా అందజేయడం జరిగింది. కేంద్రం చేసిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టం వలన పేద ముస్లింలకు మేలు జరుగుతుందని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ అన్నారు. గుంటూరులో షేక్ బాజీ మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అనేక ఆస్తులు కొంతమంది కబ్జా చేసింది వాస్తవమన్నారు. వీటన్నింటినీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని పేద ముస్లింలకు అందించాలనేదే ప్రధాని మోడీ లక్ష్యమని చెప్పారు. బీజేపీ తీసుకొచ్చిన అనేక చట్టాలు ముస్లింలకు మేలు చేశాయనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, రవిచంద్రారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వల్ల, ప్రభుత్వం లెక్కలు తెలియటం వల్ల అనేక మంది తమ సంబంధించినటువంటి ఆస్తులు దూరమవుతున్నటువంటి ఆలోచనతో వేలాది మంది ముస్లింల మధ్యలో ఈ అబద్ధ ప్రచారాన్ని చేసి వాళ్ళ రోడ్డు మీద తెచ్చినటువంటి పరిస్థితి. వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు నిలబడి ఇప్పటి వరకు ఈ వక్ఫ్ మీద ఎవరికన్నా ₹1 ఆదాయం పేదవాళ్ళకి మిగిలిందా అని అడిగితే సమాధానం ఎవరు చెప్పొద్దు చూద్దాం. గుంటూరు నగరంలో దాదాపు 100 ఎకరాలు వక్ఫ్ సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. ఏ పేదవాడైనటువంటి ముస్లింల యొక్క ఆర్థిక అభివృద్ధి కానీ, వాళ్ళ పెళ్లిళ్ళకు కానీ, వాళ్ళ చదువులకు కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి మసీదుల కోసమో, దర్గాల కోసమో వాళ్ళకి సంబంధించినటువంటి కానీ ఎవరికన్నా కేటాయించారని అడిగి చూడండి. మీకు సమాధానం దొరికితే దాన్ని బట్టి తర్వాత మళ్ళీ మీరు చెప్పినప్పుడు మాట్లాడచ్చు. చిలకలూరిపేటలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి చౌద్రా సెంటర్, మెయిన్ బజార్ మీదుగా గడియార స్తంభం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని ఈ ర్యాలీకి మద్దతు తెలిపారు. ప్రపంచంలోనే ఉగ్రవాదాన్ని తుదిపెట్టించాలని ప్రపంచ దేశాల్లో కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి కోరికకు కొద్దిపాటి ఉగ్రవాదం విచ్ఛిన్నం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వ్యతిరేకంగా ఈ పోరాటం. అటువంటి ఉగ్రవాదాన్ని ఎంత మేరకైనా వెళ్లి ప్రధానమంత్రి గారు దేశ ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి హామీని ఇచ్చారు. నిన్న బీహార్లో ఉగ్రవాదాన్ని తుదిముట్టిస్తాం, అంచనాలకు అందరి విధంగా ఏ విధంగా ఉంటుందో చూడండి అనేటువంటి ఒక ధైర్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచ దేశాలకు కూడా చాటి చెప్పారు. అటువంటి మహానాయకుడు ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారు మన దేశానికి ఉండటం, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు కూటమి నాయకత్వానికి బాధ్యత వహించడం, దేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంఘీభావంగా మద్దతుగా అన్ని పార్టీలు తెలియజేసినాయి. అది భారతదేశం యొక్క గొప్పతనం అని నేను తెలియజేస్తూ ఈ ఉగ్రవాదాన్ని తుదముట్టించేటువంటి దానికి దేశ ప్రజలందరూ కలిసి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినా, వ్యక్తిత్వ హననంకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం చేబ్రోలు కిరణ్ విషయంలో ఎందుకు సైలెంట్గా ఉందని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సరే హామీలు, ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకుపోవటాలు అనే విషయాలు కాసేపు పక్కన పెడితే పీకేయండి. సోషల్ మీడియాలో ఎవరైనా సరే సైకోలుగా వ్యవహరిస్తే వారిని కోరలు పీకేయండి అన్నాడు. వైసీపీ వారిని లోపల వేయడానికి ఉపయోగించే కార్యక్రమాలే తప్ప చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఆయన పెంచి పోషిస్తున్నటువంటి సోషల్ మీడియాను మాత్రం ఎక్కడ చెక్కు చెదనివ్వాల. అసభ్యకరమైనటువంటి పోస్టులు, అసభ్యకరమైనటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి వేషాలు,
అసభ్యకరమైనటువంటి చిత్రీకరణలు చేస్తూనే ఉన్నారు, వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఇవాళ చెప్తున్నా, మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరు మీద అరెస్టులు చేసిన తర్వాత ఇంత తొందరగా రిలీజ్ అయినటువంటి సోషల్ మీడియా అరెస్టుల్లో ఏది లేదు, ఒక కిరణం తప్ప. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జై భీమ్ జనగానం కార్యక్రమం విజ్ఞాన మందిరంలో జరిగింది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన అంబేద్కర్ పాటల పండుగ కార్యక్రమంలో ప్రజా గాయకుడు రమణ మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు గాయకులు వచ్చారని అన్నారు. నేటి సమాజంలోని అసమానతలకు అద్దం పట్టేలా పాటలు పాడారని చెప్పారు. సామాజిక చైతన్యం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ప్రజా కవులు జయరాజ్, దేవేంద్రులకు భీమ్ అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గాయని సత్య, శరత్, సదానంద్ తదితరులు పాల్గొన్నారు. తనం మీద, వివక్షతల మీద, దుర్మార్గాల మీద, ఈ సమాజం దళితులపై జరుగుతున్నటువంటి దాడుల మీద అనేకమైనటువంటి పాటల్ని ఆలపించేందుకు గాయకులు తెలుగు రాష్ట్రాల నుంచి గాయకులందరూ విచ్చేశారు. నిజంగా సామాజిక చైతన్యం కోసం సాంస్కృతిక వైభవం రావాల్సిన అవసరం తెలుగునాట ఉంది. ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ప్రజల కోసం పనిచేసే గాయకులు చాలామంది ఉన్నప్పటికీ వాళ్ళందరినీ ఒకే వేది మీదకి రావడం ఈరోజు మొదటిసారి. అందుకని ఈరోజు బోయి భీమన మా కొద్దీ తెల్లదొరతనము అని, కుసుమ ధర్మన్న మా కొద్దీ నల్లదొరతనమని ప్రకటించి అనేక మంది కవులు కుసుమ ధర్మన్న, బోయి భీమన్న, అదేవిధంగా కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన మృతులకు సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో పొన్నూరు రోడ్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నుండి ఎన్టీఆర్ బొమ్మ వరకు క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో శనక్కాయల రాజకుమారి, శనక్కాయల ఉమాశంకర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇలాంటి ఒక మన కేంద్ర ప్రభుత్వాన్ని మనం సహకరించి ఫాలో అవ్వాలి, సపోర్ట్ చేయాలి. అలాగే మన ఇది ఖండించాలి, టెర్రరిజం యాక్ట్ ని ఖండించాలి. ఈ టెర్రరిజం అనేది అంతం చేయాలి. అప్పుడే మన భారతదేశం స్వతంత్రంగా ఉంటుంది, సెక్యూరిటీతో ఉంటుంది. సో మనం టెర్రరిజం ని అంతం చేయాలి. 10th ఫలితాల్లో పాతకుంటూరు మారుతినగర్లోని వాసవి హైస్కూల్ విద్యార్థులు విజయ ప్రభంజనం సృష్టించారని డైరెక్టర్ డి శ్రీనివాసరావు తెలిపారు. వాసవి హైస్కూల్లో ఏర్పాటు చేసిన అభినందనల సభలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది తమ విద్యార్థులు పద్మజ, సత్తా, త్రిరాద్లు 582, 578, 571 మార్కులు సాధించి తమ ప్రతిభను చాటారని అన్నారు. అంతేకాకుండా సగానికి సగం మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం తమ విద్యాసంస్థ ప్రతిష్టను మరింత పెంచిందని ఆయన చెప్పారు. అతి సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తూ పాతగుంటూరు విద్యాసంస్థలో వాసవి హైస్కూల్ అత్యుత్తమ విద్యాసంస్థగా నిలిచిందని ఆయన చెప్పారు. హాజరైనటువంటి ప్రతి విద్యార్థులందరూ కూడా చక్కని ఫలితాలు సాధించడమే కాకుండా 27 మందికి సగానికి పైగా 500 మార్కులు క్రాస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయాల్లో సహకరించినటువంటి మా సైకాలజిస్ట్ సుబ్బార చంద్రశేఖర్ గారికి కానివ్వండి, మా అధ్యాపక బృందం మొత్తానికి, అలాగే మా ప్రిన్సిపల్ మేడం పద్మజ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కొనసాగడానికి సహకరించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వర్స్టెల్ సర్వీసెస్ ట్రస్ట్ మరియు శ్రీకృష్ణ అకాడమీ వ్యవస్థాపకులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు కొనసాగాయి. స్థానిక కొరటిపాడు వాకింగ్ ట్రాక్ నందు కారుణ్య డయాగ్నోస్టిక్స్ వారిచే షుగర్, బీపీ మరియు ఇతర పరీక్షలతో పాటు రక్త పరీక్షల్లో రాయితీ ఇవ్వడంతో పాటు వసంతరాయపురంలో నివసిస్తున్న నిరుపేదలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో డయాబెటిక్ అనే వ్యాధి వయసుతో తారతమ్యం లేకుండా అందరిలో కనబడుతుందని, చిన్న పెద్ద తేడా లేకుండా డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారని తెలిపారు. శారీరక శ్రమ లేకపోవడం వల్లే, అలాగే జంక్ ఫుడ్ తినడం వల్ల ఈ సమస్య ఎదురవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ యాదవ్, ఆనంగి శ్రీనివాస్ యాదవ్, వార్డు అధ్యక్షులు కన్నసాని బాజీ, ల్యాబ్ టెక్నీషియన్ రెబాకా మరియు శ్రీకృష్ణ అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు. Attention, pregnant women are special groups with medical కొరిటిపాడు పార్క్ నందు రక్త పరీక్షలు, బాడీ చెకప్ ప్యాకేజీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాశం సర్దార్ అభినంద్ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అత్యంత అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ వారికి, కారుణ్య డయాగ్నోస్టిక్స్ వారికి మరి అభినందనలు తెలియజేస్తాము. సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వర్స్టైల్ సర్వీస్ ట్రస్ట్ మరి పేద విద్యార్థులకి ఉపకార వేతనాలు, అదేవిధంగా మరి గుంటూరు నగరంలో, గుంటూరు నగర పరిసర ప్రాంతాల్లో పేద విద్యార్థులకి స్కాలర్షిప్ కార్యక్రమాలు, అదేవిధంగా పేదలకి మరి అనేక విధాలుగా చేయూతను అందించేటువంటి కార్యక్రమాలను చేపట్టడం గత దశాబ్ద కాలంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వేసవి విజ్ఞాన శిబిరాల పోస్టర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల్లో ఈ నెల 28వ తేదీ నుండి జూన్ 6 వరకు 40 రోజుల పాటు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించబడతాయని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని పునర్నిర్మాణ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి మనోహర్, పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడి. గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై ఈడీ దృష్టి పెట్టాలి, మాజీ మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్య. ఘనంగా ప్రపంచ వెటర్నరీ డే, మూగజీవాల పట్ల మానవత్వంతో ఉండాలన్న కలెక్టర్ నాగలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.